వెల్కమ్ టు కేఎన్ఆర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేత్రపర్వంగా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం. గాజువాకలోని డొక్కా సీతమ్మ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని నేతలు ప్రారంభించారు. గాజువాక సమీపం పాత కర్ణవాణిపాలెం రామాలయంలో ఆలయ చతుర్థి వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. అర్చకుల వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ వేడుక నిర్వహించారు. భాజపా నియోజకవర్గ కన్వీనర్ కర్ణన్ రెడ్డి నరసింగరావు, జ్యోతి దంపతులు కళ్యాణ వేడుకలు పాల్గొని తొలుత పూజ చేశారు. ఏటా ఈ ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరిపించడం ఆనవాయితీగా వస్తోందని నిర్వాహకులు తెలిపారు. కళ్యాణాన్ని తిలకించేందుకు శ్రీనగర్ అఫీషియల్ కాలనీ, భరత్ నగర్, చిన్నగంట్యాడ ప్రాంతాల నుంచి భక్తులు వందలాదిగా తరలి వచ్చారు. ఆలయ అర్చకులు రవికుమార్ శర్మ పర్యవేక్షణలో అర్చక బృందం కళ్యాణ క్రతువుని నిర్వహించారు. నరసింహరావు ఆర్థిక సహాయంతో భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. రామకృష్ణ భజన బృందాన్ని అర్చకులను సాల్వాతో సత్కరించారు. కార్యక్రమంలో కాలనీ వాసులు సిరసపల్లి అప్పారావు, మరణమ్మ, కరణవ్, కనకరావు, గొంతిన దేముడు, సాలాపు, నూకరాజు, అప్పలరాజు, చీరు, వెంకటలక్ష్మి, లక్ష్మి, సాహితి తదితరులు పాల్గొన్నారు. అక్షతలు చంద్రపైస నీ చేతికి ఇస్తారా వాళ్ళ చేతికి అంతే తిరిగినప్పుడు చూడండి. గురుగారిని ఆ ఋషుల్ని పిలిపించి, అయ్యా మా అబ్బాయి ఉన్నారు, తగినటువంటి అమ్మాయిని వెతుకు చెప్పండి, ఎక్కడైనా సంబంధాలు కానీ దారి వచ్చులకు కొంత ధనం ఇచ్చి పంపించేవారుగా
జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. మా పాత కర్ణవానిపాలెం రామాలయం 4వ వార్షికోత్సవం 3వ రోజు పూజలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ రోజు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం వేద పండితులు శ్రీ రవికుమార్ శర్మ గారి ఆధ్వర్యంలో జరిగాయి. హోమం, అదేవిధంగా సూర్య నమస్కారాలు, విశేష పూజలు, అష్టదిక్పాలకుల పూజలు అన్ని కూడా శాశ్వతంగా జరిపించారు. ఎందుకంటే ఆలయానికి పునర్జీవం రావాలంటే ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఒక వార్షికోత్సవం పూజలు వేద పండితుల సమక్షంలో చేయాలి. ఆలయ కమిటీ చాలా వీక్ గా ఉంది. ఆలయ కమిటీ త్వరలో మార్చాలనుకుంటుంది. ఎందుకంటే శక్తులు అప్పారావు గారు, దేవుడి గారు తప్ప మిగతా ఎవరో పని చేయట్లేదు. పని చేయలేని వాళ్ళు, దేవుడి సేవ చేయని వాళ్ళు ఇంకా వాళ్ళు సమాజానికి ఏం చేస్తారు? అలాంటి వాళ్ళు కమిటీలో ఉండడానికి అనర్హులు. కాబట్టి వాళ్ళు వెంటనే తొలగించాలి. ఇప్పటికైనా సరే కమిటీ పెద్దలు మిగతా వాళ్ళు అందరూ దృష్టి పెట్టాలి. గ్రామం ఉంది కానీ పనులన్నీ కూడా వేరే బ్రాహ్మణ్స్ మీద వదలడం అనేది చాలా అరిష్టం. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటూ, మరి ఈ కళ్యాణంలో కూర్చున్న భక్తులందరికీ కూడా శుభం కలవాలని, అందరూ కూడా ఆయురారోగ్యంతో ఉండాలని, అందరికీ సంతోషంగా ఉండాలని దేవుని కోరుకుంటూ జై శ్రీ. పాతకర్ణపాలెం గ్రామంలో వార్షికోత్సవ మహోత్సవాలు జరుగుతున్నాయి. 18, 19, 20 తేదీలు 3 రోజులు కూడా ఫస్ట్ రోజు పూజలు జరిగాయి. రెండో రోజు సూర్య నమస్కారం పూజలు జరిగాయి. అలాగే హోమం, అలాగే రుద్రాభిషేకం కూడా జరిగింది. అలాగే ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం మహోత్సవం జరిగింది. అలాగే ఈ కళ్యాణంలో భక్తులందరూ కూడా చాలా భారీగా వచ్చి పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి అన్ని విధాల సహాయ సహకారం అందించిన కర్ణారెడ్డి నరసింహరావు గారికి, అలాగే కర్ణం కనకరావు గారికి, అలాగే కమిటీ వారికి, అలాగే గ్రామ ప్రజలకి, అలాగే గ్రామస్తులకి అందరికీ కూడా మా కమిటీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే పంతులు గారు కూడా చాలా కష్టపడి చాలా సేవ చేస్తున్నారు. వాళ్ళకి కూడా మా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు పాత కర్ణవానిపాలెంలో వేయించేస్తున్నటువంటి అతి పురాతనమైన రామాలయంలో శిథిలావస్థకు వచ్చిన తర్వాత దీన్ని పునర్నిర్మించాలని చాలా సంవత్సరాలుగా అనుకున్నారు. ఈ దేవాలయం నూతన నిర్మాణంగా ప్రారంభించి 4 వసంతములు పూర్తవుతున్న శుభ సందర్భంగా 4వ వసంతములో స్వామివారికి ఆలయ అర్చకులైనటువంటి ఆరువేల రవికుమార్ శర్మ, వాళ్ళ కుమారులైనటువంటి గణేష్ శర్మ, ఆదిత్య శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో, మా గురువు గారి సుపుత్రులైనటువంటి అంపోలు గోపాలకృష్ణ శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ 3 రోజులు కూడా ఈ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఇది చాలా పాత రామాలయం. ఈ చుట్టుపక్కల కర్ణవానిపాలెం రామాలయం అంటే చాలా ప్రసిద్ధి కాబట్టి, అలాగే ఈ దేవాలయంలో కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని నామకరణంతో పల్లీ దేవసేనాథ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క విగ్రహ ప్రతిష్ఠ కూడా జరిగింది. ప్రతి మంగళవారం, శనివారం ఎలాగైతే వస్తున్నారో ప్రతి మంగళవారం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అభిషేక మహోత్సవంలో పాల్గొని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం వలన కుజదోషం, కాల సర్పదోషం, అలాగే అపసవ్య కాల సర్పదోషములు, పితృశాపం పోంగొట్టుకొని వివాహం కాని వారికి వివాహం అయినట్లుగా, ధన్యోన దాంపత్యానికి, సత్సంతానానికి మన దేవాలయంలో వెలిసినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు చాలా ప్రీతికరమైనటువంటి దేవాలయంలో ఈ దేవాలయం స్వామివారు ప్రీతికరమైనటువంటి స్వామివారు కావున ప్రతి ఒక్క భక్తులు విచ్చేసి ఈ దేవాలయంలో జరిగేటువంటి పూజా మహోత్సవంలో పాల్గొని ఆలయ అర్చకులని అనుసరించి ఆలయ అర్చకులకి మనం చేదోడు వాదోడుగా ఉండడం వలన దేవాలయం దినదిన అభివృద్ధి జరుగుతుంది. మనం ఎవరూ రావడం లేదు. నేను 3 రోజుల నుంచి చూస్తున్నాను. ఆయనే చీపురు పెట్టి తుడుచుకుంటున్నారు. ఆ దుస్థితికి మనం వచ్చే మనం ఎక్కడెక్కడికో వెళ్తున్నా సేవలకు. అది కాదు, మన ఊర్లో ఉన్న మన దేవాలయాలే పరిశుభ్రత చేసుకోకపోతే పుండూరులు చేసినా దానివల్ల ఫలితం ఉండదు. నేను నా దేవాలయం ఎన్నోసార్లు చెప్పాను, ఇక్కడ కూడా చెప్తున్నాను. అర్చకుడు దేవాలయ గర్భాలయం మాత్రమే తుడవాలి. ఇదంతా పరిచారకుడు పని కాదు. ఆలయ అర్చకుడు నిన్న మొన్న నేను చూశాను, చీపురు పెట్టి తుడుస్తూ నాకే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఎంత ఊరుంది, పక్కన ఎంతమంది ఉన్నారు, ఒక్క 10 నిమిషాలు వచ్చి తుడవలేము ఆ దేవాలయం. వాళ్ళ ఇంట్లో మనం పని చేయమంటం లేదు.
పేదల ఆకలి తీర్చిన గొప్ప మనసున్న వ్యక్తి డొక్కా సీతమ్మ అని ఆమె పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహించడం సమాజానికి ఎంతైనా అవసరమని జనసేన నేతలు గడసాల అప్పారావు, గంధం వెంకట్రావు అన్నారు. గాజువాకలోని డొక్కా సీతమ్మ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని నేతలు ప్రారంభించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. వేసవిలో పాదచారుల దాహార్తిని తీర్చడం కోసం చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. బడే వేణుగోపాల్ ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీరబాబు, కనకేశ్వరరావు, శ్రీనివాస్, రామలక్ష్మి, భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. అన్నపూర్ణగా భావించేటటువంటి డొక్కా సీతమ్మ గారు చాలా కాలంగా ఆమె స్వతంత్రం రాకముందు నుంచి కూడా ఆమె ఇంట్లో ఎవరైతే ఆకలితో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా భోజనం పెట్టి పంపించేటటువంటి ఒక మంచి గుణం ఉన్నటువంటి డొక్కా సీతమ్మ గారిని ప్రజల్లోకి తీసుకురావడంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిగా కూడా గుర్తించడం, ఈరోజు ఆమె పేరు మీదే రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం కూడా పెట్టడం కూడా జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించి పద్మశ్రీ అవార్డు కూడా ఈ మధ్య కాలంలోనే ప్రకటించారు. ఎందుకంటే అలాంటి వార్తలకు స్ఫూర్తి జన సైనికులకు ముఖ్యంగా కావాలి. అందుగురించి అదే స్ఫూర్తితో ఆ రోజు ఏదైతే డొక్కం సీతమ్మ గారు చేసినటువంటి కార్యక్రమాల్లో కొంతన్నా సరే మనం జన సైనికులుగా మేము చేయాలనే ఆలోచనలో ఇవాళ కనకేశ్వరరావు గారు కానీ శ్రీనివాస గారి కార్యక్రమం తలపెట్టడం, దానికి ఆర్థికంగా మరి బడే వేణుగోపాల్ గారు ముందుకొచ్చి ఈ కార్యక్రమానికి కావాల్సినటువంటి ఆర్థికంగా కూడా ఆయన ఉన్నట్టు నిలబడడం కూడా జరిగింది. వారికి ప్రత్యేకంగా జనసేన పార్టీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమాన్ని రూపొందించినటువంటి కనకేశ్వరరావు గారు కానీ శ్రీనివాస్ గారు కానీ అలాగే వారి మిత్ర బృందానికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి వీరబాబు గారు కానీ రామలక్ష్మి గారు, అలాగే మరి ఇదే స్ఫూర్తి భాస్కర్ గారు, అలాగే ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా డొక్కా సీతమ్మ గారిని జనసేన పార్టీ పూర్తిగా ఓన్ చేస్తుంది. కాబట్టి ఆమె పేరు మీదే జనసేన పార్టీగా మరిన్ని కార్యక్రమాలు చేయడానికి గాజువాక జనసేన పార్టీ కూడా ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అలాగే మరి ఎవరైతే ధన సాయం చేసినటువంటి బడే వేణుగోపాల్ గారికి మరోసారి జనసేన పార్టీగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేత్రపర్వంగా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం. గాజువాకలోని డొక్కా సీతమ్మ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని నేతలు ప్రారంభించారు. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.